హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు పవన్ రివ్యూస్. అండ్ ఈరోజు 'అనగనగా ఒక రాజు' మూవీ చూశాను. అండ్ నా ఒపీనియన్ చెప్పబోయే ముందు మీకు, మీ అందరికీ, మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు. అందరూ మంచిగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ వీకెండ్ ఫుల్ చిల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాగా తినండి, బాగా తిరగండి, హ్యాపీగా ఉండండి. అంతే. ఇక మూవీ వచ్చేసి 'అనగనగా ఒక రాజు' యాక్టెడ్ బై నవీన్ పోలిశెట్టి గారు అండ్ మీనాక్షి చౌదరి గారు. సినిమా అయితే చాలా బాగుంది. ఫుల్ కామెడీ ఉంటుందన్నమాట. అసలు లాజిక్లు ఎతకూడదు మనం. అంత మ్యాజికల్ హ్యాపీ మూమెంట్స్ అనమాట. అంతే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీన్లో కామెడీ కామెడీ ఉంటుంది. ప్రతి సీన్లో, ప్రతి లైన్లో కామెడీ ఉంటుంది. ప్రతి దాంట్లో పంచెస్ ఉంటాయి. పంచెస్ కూడా మరీ క్రింజ్ లెవెల్లో ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ నవీన్ పోలిశెట్టి గారి గురించి చెప్పాలి ఫస్ట్. ఆయన యాక్షన్ చాలా బాగుంది. ఎందుకంటే ఆయన కామెడీ చేస్తే మనం నవ్వుతాం, ఆయన ఎమోషన్గా ఫీల్ అయితే మనం కూడా ఎమోషన్గా ఫీల్ అవుతాం. అలా ఉంటుంది అనమాట. అండ్ మీనాక్షి చౌదరి గారు యాక్టింగ్ బాగుంది. అండ్ కో యాక్టర్స్ వచ్చేసి రావు రమేష్ గారు కామెడీ సూపర్ ఉంటుంది. అండ్ అలాగే చమ్మక్ చంద్ర గారిది, అండ్ అలాగే రంగస్థలం మహేష్ గారు ఉన్నారు కదా, ఆయనది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీనాక్షి చౌదరి గారు చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశారు. అండ్ సినిమా ప్లాట్ వచ్చేసి చాలా బాగా తీసుకున్నారు స్టోరీ అనేది. అంటే ఒక చిన్న స్టోరీనే దానిలో ఎలా కామెడీ కామెడీ జనరేట్ చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ లాగా పెట్టుకున్నట్టున్నారు. ఎందుకంటే ప్రతి సీన్లో కామెడీ ఉంటుంది. నవీన్ పోలిశెట్టి గారు పంచెస్ అంటే కొంచెం ఓవర్గా పంచెస్ వేస్తున్నారు అనుకోవచ్చు, కానీ అవి కూడా మనకు నచ్చుతాయి అనమాట. అలా ఉంటుంది సినిమా మాత్రం. సినిమా ఒక అంటే ఎలక్షన్స్ అలా ఇలా ఉంటుంది అనమాట ఊరిలోది. అండ్ అలాగే కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది ప్రతి సీన్లో. లాస్ట్ వరకు కామెడీ జనరేట్ అవుతూనే ఉంటుంది. అండ్ లాస్ట్లో ఎమోషన్ ఉంటుంది. ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్లోంచి ఎమోషన్ తీసుకొస్తారు. ఆ ఎమోషన్ కూడా చాలా బాగా క్యారీ చేశారు. చాలా బాగుంది. అండ్ తర్వాత కూడా కామెడీ ఉంటుంది అనమాట. అలా ఉంటుంది సినిమా అయితే. మీరు హ్యాపీగా ఉన్న చూసే మీ ఆ సినిమా చూసేంత వరకు హ్యాపీగా నవ్వుకుంటారు. అండ్ నేను ఈరోజు వెళ్ళింది ఫుల్ అయింది, మ్యాక్సిమం ఫుల్ అయిపోయింది. అందరూ చాలా హ్యాపీగా నవ్వుకుంటున్నారు. అండ్ అలాగే ఇంట్లో ఆల్రెడీ పూజ అవన్నీ ఏవోటి వండేసుకుని ఉంటారు. చక్కగా తినేసి, ఒకవేళ ఎవరన్నా చూడకపోతే ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళండి. కడుపుబ్బా నవ్వుకుంటారు కొంతసేపు. చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ అయితే. అందరు యాక్టింగ్ బాగుంటుంది. అండ్ నవీన్ పోలిశెట్టి గారికి మరొక హిట్ అని చెప్పేసుకోవచ్చు. అండ్ ఈ సంక్రాంతి అంటే ఈ పండగ రోజుల ముందు రాజసాబ్ అండ్ మనశంకర వరప్రసాద్ గారు అండ్ 'అనగనగా ఒక రాజు', 'భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి', ఈ అన్ని సినిమాలు బాగానే ఉన్నాయి. అంటే ఏది బాగోదు అని చెప్పను నేను. ఎందుకంటే ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క రకంగా తీసుకుంటారు. కొన్నిసార్లు డైరెక్టర్ స్క్రీన్ ప్లే సరిగ్గా ఇవ్వకపోవచ్చు. అండ్ కొన్నిసార్లు ఒక స్టోరీ తీసుకున్న దాన్ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనిపిస్తుంది. సో అందుకని మూవీ పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తా, కానీ మూవీ బాగాలేదు అదే అని నేను చెప్పను. ఆ పాజిటివ్స్ నెగిటివ్స్ బట్టి మీరు మూవీ చూస్తారా చూడరా అనేది మీ ఇష్టం అనమాట. ఏ మూవీ ఇది బాగాలేదు అనేది నేనైతే చెప్పను. ఎందుకంటే డైరెక్టర్ విజన్ ఒకటి ఉంటుంది. అది కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు కొన్ని ఆడియన్స్కి. సో ఆ విధంగా ఉంటాయి. నేను పాజిటివ్స్ నెగిటివ్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్తాను. ఈ మూవీలో అయితే 'అనగనగా ఒక రాజు'లో అయితే కామెడీ అయితే సూపర్ ఉంటుంది. మీరు లాజిక్స్ ఎతక్కండి మూవీలోకి వెళ్ళి, జస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే. ఆ కామెడీ మాత్రం ఎంజాయ్ చేయండి. లాస్ట్లో ఎమోషన్ టచ్ కూడా ఉంటుంది. అండ్ ఒక మెసేజ్ కూడా ఇస్తారనమాట మనకి ఆ ఎమోషన్ టచ్ అయిన తర్వాత. ఇది సినిమా కాన్సెప్ట్. అండ్ ఈ 4 సినిమాలు పోల్చుకుంటే మనశంకర్ వరప్రసాద్ గారు అయితే ఎరగదీసింది కామెడీ. ఆ తర్వాత నాకు ఇది అనిపించింది బాగా. ఆ తర్వాత అండ్ మిగతా 2 ఎందుకంటే రాజ్యసభ సరిగ్గా అంటే స్టోరీ ఒక కాన్సెప్ట్ బాగా తీసుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ కొంచెం తక్కువైంది అనిపించింది నాకు అంతే. అది కూడా నాకు నచ్చింది. అంటే మీ ఒపీనియన్స్ మీద నా ఒపీనియన్స్ నాది. అది కూడా నచ్చింది, బాగానే తీశారు. అండ్ నేను సెకండ్ దానికి కూడా వెళ్ళాను యాడ్ చేసిన తర్వాత కూడా, అది చెప్పలేదు అంతే. బాగానే ఉంది యాడ్ చేసిన తర్వాత. ఆ షార్ట్స్ అవన్నీ ఫస్ట్ పెడితే బాగుంది అనిపించింది నాకైతే. చాలా బాగుంది. అండ్ ఎవరైనా వెళ్ళకపోతే మనశంకర్ వరప్రసాద్ గారికి వెళ్ళండి ఒకరోజు, లేదా ఒకరోజు భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి వెళ్ళండి, ఒకరోజు రాజ్యసభకి వెళ్ళండి, ఒక్కో రోజు అనగారికి ఒక రాజుకి వెళ్ళిపోండి. చాలా బాగుంది సినిమా అయితే. ఈ నేను ఈ 4గిట్లో నవ్వుకున్నా. ఈ రాజ్యసభ కూడా ప్రభాస్ అన్న జోక్స్ కానీ అవన్నీ ఓకే. మనశంకర్ వరప్రసాద్ గారు అయితే ఇంకా చిరంజీవి గారిని ఇంకో లెవెల్లోకి తీసుకెళ్ళిపోయారు. అండ్ ఆయన కామెడీ కానీ, అండ్ వెంకటేష్ గారి కామెడీ కానీ చాలా సూపర్ ఉంది. అండ్
భర్త మహాశయులందరికీ కూడా రవితేజ గారి కామెడీ టైమింగ్స్ గానీ, ఆ కామెడీ గానీ, ఆ ఎనర్జీ గానీ చాలా బాగా మెయింటైన్ చేశారు. చాలా బావుంది. 'అనగనగా ఒక రాజులో' కూడా నవీన్ పోలిశెట్టి గారి వన్ మ్యాన్ షో అనమాట అది. యాక్షన్ చాలా బావుంది. సో, అందరూ థియేటర్‌కెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ భోగి టు ఆల్. మీరు, మీ కుటుంబ సభ్యులందరికీ భోగి శుభాకాంక్షలు. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మొత్తం వీడియో చూడడానికి ట్రై చేయండి. వాచ్ అవర్స్ మనకు అంతగా ఎక్కువ లేవు. అండ్ చూసినోళ్ళందరూ లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తది. అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రోజుకి ఒక మూవీ ఇంట్రెస్టింగ్‌గా ఉన్న మూవీని నేను తీసుకొస్తున్నాను. మీరు కూడా వీకెండ్‌లో ఏం మూవీస్ ఉన్నాయని లేకోకుండా జస్ట్ మన ఛానెల్ చూస్తే సరిపోయిద్ది కదా! ఒకటి మూవీ చూద్దాం అనుకునేటట్టు చేస్తున్నాను. అంతే. అండ్ నెక్స్ట్ ఇంకొక రోజు ఈరోజే ఇంకొక వీడియో చేస్తాను కుదిరితే. ఏదైనా మూవీ సజెస్ట్ చేస్తాను. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. బై.